నమస్తే, నేను మేషో కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మొన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఒకటే చక్కర్లు కొడుతుంది. అది ఏంద్రా అంటే, ఏదన్నా కల్తీ నెయ్యి వ్యవహారమో ఇంకొకటో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా తప్పు రూట్లో వెళ్తుందో, ఎక్కడన్నా వీళ్ళు తీసుకున్నటువంటి పాలసీల్లో ఏడన్నా లోపం ఉండదో దీనిపైన చర్చ చేస్తున్నారు అనుకుంటే అది ఎక్కడా లేదు. వీళ్ళకి అవకాశం ఎట్లా దొరికిందంటే వైసీపీ వాళ్ళకి ఆల్మోస్ట్ శ్మశానానికి వెళ్తా ఉండేటువంటి శవంకి అక్కడ తులసి నీళ్ళు పోసినప్పుడు, అంటే దింపుడు కలం కాడ తులసి నీళ్ళు పోసినట్టు అడప లక్షల్లో ఒక ప్రాణం లేచి వస్తుందన్నమాట. ఆ రకాన వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఆల్రెడీ చచ్చిపోయింది. అటువంటి క్రమంలో ఊపిరి పోసుకునే విధంగా నెక్స్ట్ ఒక 2 నెలలు 3 నెలలు ఇదే సబ్జెక్ట్ పైన వైసీపీ వాళ్ళకి ఒక ట్రోల్ ఎలిమెంట్ దొరికింది. ఈ విధంగా వాళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. మా పార్టీ కూడా రాష్ట్రంలో బతికే ఉంది అని చెప్పేటువంటి ఆ క్రమం కోసం వైసీపీకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. అయితే రైల్వే కోడ్ ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ చేసినటువంటి ఈ నిర్వాహకము నిజంగా ఈ యొక్క కూటమి పార్టీలకి ఖచ్చితంగా మచ్చనే అయితే మనం చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చేసినటువంటి గతంలో కొంతమంది వ్యక్తులు ఒక పక్క గంట అరగంట అంటారు, ఇంకా సంజనా సుకన్య అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంక అదేగాక ఒక దళిత బిడ్డను చంపి ఆ యొక్క దళిత బిడ్డ యొక్క భార్య కడుపుతో ఉంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకొని పోయి ఆ శవం ఆడేసి నీకు చేతని నోలకాడి చెప్పుకో అనేటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్సీ అనంతబాబు, ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సస్పెండ్ చేయకపోవడంతో ఆయనకి ఏమున్నది, మళ్ళీ ఆయనకి రెక్కలు ఇచ్చినట్టు అయింది. ఆయన మళ్ళీ సెల్ఫీ కాళ్ళు సెల్ఫీ వీడియోలు ఆ నిర్వాహకాలు కూడా మనం చూసాం. ఒక పక్క అమ్మటి రాంబాబు కావచ్చు, ఈ యొక్క అనంతబాబు కావచ్చు. అంతెందుకు గతంలో ఎంపీ అయినటువంటి ఒక వ్యక్తి అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి సీదా బట్టలిప్పి వీడియో కాల్ చేశాడు. ఇట్టాటోళ్ళు పార్టీ నుంచి ఎవరూ సస్పెండ్ చేయాలి ఆ గతంలో వైసీపీ పార్టీలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆదిమూలం అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక నిర్వాహకం ఏందో మనం చూసాం. ఇమ్మీడియట్గా పార్టీని సస్పెండ్ చేసేసారు. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఈ దుశ్చర్యకి ఏం చేశారంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి ఒక్క వారం టైము, ఈ వారంలోపు నువ్వు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఈ వారం తర్వాత నువ్వు తప్పు చేసావని కనుక తెలిస్తే ఇంకా శాశ్వతంగా ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇది తేడా అని చెప్తున్నా ఆ వైసీపీ పార్టీకి, ఈ యొక్క కూటమి పార్టీలకి. తప్పులు అడపాడప యాడనో నూటికో కోటికో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దీని రాజకీయ ఎలిమెంట్ మాత్రం ఎన్నడూ లేని విధంగా సాక్షి వారి ఈ యొక్క నిర్వాహకం మనం చూస్తే అర్థమవుతుంది. గత 2 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత రేంజ్లో వ్యూస్ పిచ్చ లేసిపోయినాయి అనమాట. సాక్షి ఈశ్వర్కి సరైన పండగ ఇప్పుడు వచ్చిందనమాట. సంక్రాంతి పండుగ ఇప్పుడు చేసుకుంటున్నాడు. సో మేము కూడా సాక్షి వాళ్ళం కూడా మా బ్రాండ్ ఉన్నది, మా వ్యూస్ చూడండి అని చూపించుకోవడానికి వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం దక్కింది. అయితే ఈ రైల్వే కోడ్ నియోజకవర్గాన్ని గురించి మనం నిశ్చితంగా పరిశీలన చేసి చూస్తే ఈ అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి పోటీ చేసేదానికంటే మునుపు 4 దఫాలుగా కొరమొట్ల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నాడు. ఆయన గెలుస్తూ వస్తున్నాడు. అంటే ఈ గ్యాప్లో ఎక్కడ టీడీపీ వారు ఎక్కడ గెలిచినటువంటి దాఖలాలు లేవు. కానీ కొరమొట్ల శ్రీనివాసులు ఈ రైల్వే కోడ్కి ఏమన్నా పనిచేసాడా? రైల్వే కోడ్ టు చిట్వేలికి మధ్య ఏదైతే రోడ్డు మార్గం ఉన్నదో కనీసం గుంతలు పూడ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నాయకుడు అన్నట్టు వీళ్ళు పోర్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. అసలు రైల్వే కోడ్ ఎమ్మెల్యే ఎవరు అంటే ఆయన పేరు కూడా చెప్పుకోవడానికి భుజాలు అనుకున్నటువంటి దాఖలాలు మనం గతంలో చూసాం. కానీ ఏది ఏమైనా కూడా 2024 ఎలక్షన్స్కి మునుపు 3 పార్టీలు కలవడం, ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన, ఒక పక్క టీడీపీ కలవడం, ఈ యొక్క కలిసినటువంటి ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు మనం చూసాం మగసేన రాజేష్ గారి విషయం కావచ్చు, ఇంకా చాలా చోట్ల ఆడపాడప పిఠాపురం వ్యవహారం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వచ్చాం. అంటే ఒక చోట ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్కి బీఫామ్ ఇవ్వడానికి అనేక విధాలుగా తలమునకలు అవ్వాల్సి వచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఈ యొక్క కూటమి పార్టీలు. ఆ క్రమంలోనే ఇదే రైల్వే కోడ్ నియోజకవర్గానికి కూడా ఇటువంటి శాపం ఒకటి తగిలింది. ఏంద్రా అంటే ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళతో బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి భాస్కర్ అనేటువంటి వ్యక్తి, ఆయన డాక్టర్గా పనిచేసేవాడు అనమాట. ఆయన తీసుకొచ్చి ఏం చేశారు, ఈ యొక్క కూటమి పార్టీల్లో రైల్వే కోడ్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి నెమ్మదిగా ఇక్కడ సైడ్ లైన్ చేసి ఇక్కడ దూర్చేశారు. తర్వాత క్రాస్ చెక్ చేసి చూస్తే అర్థమైంది ఈయన స్వయంగా వాళ్ళ మనిషికిని వాళ్ళు పెట్టినటువంటి తొత్తుగిని అర్థమైన మూలాన ఏం చేశారంటే ఆ వ్యక్తికి ఇవ్వకుండా దాదాపు 2 రోజులు 3 రోజులు మాత్రమే ఉండాది ఏది నామినేషన్ వేయడానికి. ఆ సమయంలో క్రాస్ చెక్లు మంచి చెడ్డ ఏమి ఆలోచన చేయకుండా అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తికి ఆ రోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కూడా అప్పుడు దాకా ఆయన 3 సంవత్సరాలు ఒక సర్పంచ్గా ఆయన అద్భుతంగా పనిచేస్తూ వచ్చాడు. అందుకు ఆయన బీఫామ్ ఇచ్చారు.
ఈ క్రమంలో పరిపాలన ఆ విధంగా జరుపుకుంటా ముందుకు వచ్చారనమాట. అయితే ఈ 1.5 సంవత్సర కాలంలో రైల్వే కోడూరు అభివృద్ధి పతాక స్థాయికి చేరింది. ఒక పక్క పెద్ద పెద్ద నాయకులు రూపానంద్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కస్తూరి విశ్వనాథ్ నాయుడు గారు కావచ్చు, ఇంకా కేకే చౌదరి గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు, ఇంకా బీసీఆర్ గారు మాజీ ఎమ్మెల్సీ, రైల్వే కోడూరు యొక్క అభివృద్ధి ఒక స్థాయి కంటూ చేరింది. నేను ఇప్పుడు దాకా ఏదైతే చెప్పినానో చిట్వేల్ టు రైల్వే కోడూరు మధ్య మార్గంలో ఏదైతే రోడ్డు ఉన్నదో ఆ రోడ్డు కూడా కన్స్ట్రక్ట్ చేసినటువంటి దాఖలాలు మనం చూసాం. అయితే నిన్న మొన్న ఒక మనిషి ఎవరైతే వీణా అనేటువంటి మహిళ ఉన్నారో ఆవిడ చేసినటువంటి హనీ ట్రాప్ నిర్వాహకం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. అది ఏ విధంగా ఉన్నదంటే, గతంలో ముంబై కేంద్రంగా ఒక నటుడంట 10 సంవత్సరాల పాటు ఒక మనిషిని, ఇంకా పదం వాడాలని కూడా నాకు లేదు, రేప్ చేస్తా వచ్చినాడంట. అంటే అఘాయిత్యాన్ని పాల్పడుతూ వచ్చినాడని చెప్పి 10 సంవత్సరాల తర్వాత ఆ మహిళ బయట వచ్చి చెప్పింది. ఒరే 10 అంటే ఆ మహిళను ఏదో ఒక రూమ్లో నిర్బంధించి కట్టేసి ఆయన కన్నా చేసింటే అది తప్పు అనుకోవచ్చు. కానీ జరిగినటువంటి విషయం ఏం తెలుసా, ఆ మహిళ ఆ 10 సంవత్సరాల పాటు అక్కడ పని మనిషిగా పనిచేస్తూ ఉన్నది ఆ ఇంట్లో. ఈ 10 సంవత్సరాలలోపు ఎప్పుడు బయటకు వచ్చి చెప్పకూడదు, ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకూడదు. ఈ 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మనిషిని ఈవిడ 30 కోట్లు డిమాండ్ చేయడంతో ఆయన డబ్బులు ఇవ్వలేక ఆ కేసు అంటూ బయటపడింది. అదంతా బయటకు చేసిన వ్యవహారం. అయితే దాన్ని రేపు అంటారు, ఏమంటారు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే మాదిర 5 సార్లు ప్రెగ్నెన్సీ తీపించుకున్నాను అని చెప్తాంది ఈ వీణా అనేటువంటి మహిళ. ఈ 5 సార్లు ఎందుకు అంటే, నీకు ఇష్టం లేకుండానే ప్రెగ్నెంట్ అయినావా, తొలిసారి ఈయన టార్చర్ పెట్టినప్పుడు, లేకుంటే ఈయన నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు బయటికి రాలేకున్నావు? నువ్వు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో పనిచేస్తా ఉన్నటువంటి మహిళవే కదా. నీకు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమైనా నమ్మకం లేదా, భరోసా లేదా? రాష్ట్రంలో ప్రతిపక్షంగానే విపక్షంగానే బలంగా లేవనుకుంటున్నావా? లేదా మీడియా పైన నీకు నమ్మకం లేదా? ఆ రోజు లేనటువంటి నిర్వాహకం ఈ రోజు బయటకు వచ్చి చెప్తాదన్నమాట. ఈ గ్యాప్లో ఇంకా కొన్ని మీడియాలు కొన్ని వీడియోలు అంటూ రిలీజ్ అయినాయి. ఏమని చెప్తుంది, 25 కోట్ల రూపాయలు ఏమి డిమాండ్ చేసినట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లోపు ఈ కిల్ లేడీ చేసినటువంటి నిర్వాకాలు ఏంటంటే, స్వయంగా ఒక జర్నలిస్ట్ని అక్కడ ఇంటికి పిలుచుకొని ఇష్టానుసారం బెల్ట్ తీసుకొని ముఖానికి పట్టుకొని కొడతాంది. ఎన్ని మనం చూస్తూనే వస్తున్నాం. ఇటువంటి వ్యక్తి గతంలో నేను ఏదైతే చెప్పినానో 2024 ఎలక్షన్స్కి ముందు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల యొక్క డైరెక్షన్లో ఏదైతే చాప కింద నీరు మాదిర చేసినటువంటి ఒక కుట్రపూరితంగా ఆ రోజున ఎమ్మెల్యే టికెట్ విషయం జరిగిందో, అదే మాదిర ఈవిడ వెనకల పెద్ద పెద్ద నాయకులుండి ఈవిడ ద్వారా హనీ ట్రాప్ చేశారు. నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది, స్పష్టంగా చెప్తున్నారు, నువ్వేం భయపడొద్దు, నీ ఫోటోలు వీడియోలు రావులే, నీ ఫోటోలు బ్లర్ చేస్తారు, 60 శ్రీధర్ పైన వేసేయి, మనకు వైసీపీ పార్టీ అండగా ఉండదని చెప్పి ఇలా ఈ డైరెక్షన్లో మొత్తం జరపడం. ఈ 1.5 సంవత్సరం గ్యాప్ లోపు, ఈ 5 సార్లు ప్రెగ్నెంట్ అయ్యే లోపు కనీసం నీకు ఒక భర్త ఉన్నాడని కూడా నీకు తెలియదా అని నేను అడుగుతున్నా. కనీసం భర్త ఉన్నాడని కూడా తెలియదా? ఏంటంటే కేవలం 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసేయాలా. 25 కోట్ల రూపాయలు కన్నా ఈ ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన కన్నా ఇస్తే తట్టాపుట్టా సర్దుకొని వేరే చోటుకి వెళ్ళిపోవడము, ఆయన కన్నా ఇవ్వకుంటే ఏదైతే మన రాష్ట్రంలో విపక్ష పార్టీయో ఇంకొక పార్టీ అంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు 3-4 కోట్లు తీసుకొని తృప్తిగా ఉండడం అనేది ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి పని. దీన్నే హనీ ట్రాప్ అంటారు. మొత్తం మీద ఆవిడకంటూ డబ్బులు అందినట్టుగా మనకైతే అర్థమవుతుంది. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, మొహమాట లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆ మాదిర ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు రానున్న ఎలక్షన్లో ఇలాంటి అరవ శ్రీధర్ గారు, అదేవిధంగా ఆదిమూలం ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి నిర్వాకాలు, వీళ్ళిద్దరికి రానున్న ఎలక్షన్స్లో కన్ఫామ్గా టికెట్లు కన్ఫామ్ చేయరు, టికెట్లు ఇవ్వరు, బీఫామ్లు ఇవ్వరు అని కుండబద్దలు కొట్టి నేను చెప్తున్నా. ఈ ధైర్యం వైసీపీకి ఉందా? రానున్న ఎలక్షన్స్లో ఆల్రెడీ మీరు చేశారులే, మీకు ఈ తప్పులన్నీ ఎన్నున్నా కూడా మీరు అవి ముందుకు వెళ్ళరనమాట. అంటే వాళ్ళకి సస్పెండ్ చేయడాలు, పార్టీ నుంచి తీసేయడాలు, ఇంకొకసారి కనీసం టికెట్లు ఇవ్వడాలు ఈ చేయరు. ఇదే గోరంట్ల మాధవ్కి ఈయనకు అధికార ప్రతినిధి ఇవ్వడము ఇలా చేశారు. ఇంకా మనం చూసాం, సత్యనపల్లి నుంచి అమ్మటి రాంబాబుని పోటీ చేయించారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబుకి మనం అందలం ఎక్కించుకొని జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీలు మాత్రం ఇస్తున్నారు, సెల్ఫీలు కూడా ఇస్తున్నారు. ఇలా జరుగుతుందన్నమాట. అదే తేడా. వీళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళు మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఎవరు ఛాలెంజ్ చేస్తున్నా. వీళ్ళు అమ్మటి రాంబాబుకి రానున్న ఎలక్షన్స్లో టికెట్లు ఇవ్వరా, ఇస్తారా, కన్ఫర్మ్ చేయగలుగుతారా? దమ్ము ధైర్యం ఉంటే. ధన్యవాదాలండి.